ఖాకీలకు చుక్కలు చూపించిన ఒక ప్రేమ యుద్ధం. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్పీటీపై జనాగ్రహం. అయోధ్యకు 3000 కోట్ల విరాళాలు. మోటు పత్లీ ఐటీ కామిక్ లైసెన్స్. దొంగలతో ఖాకీ దోస్తీ. ఇలాంటి న్యూస్ 30 సెకండ్స్ లో చూద్దాం. ఓ ప్రేమ కథ ఖమ్మం జిల్లా ఖాకీలకు చుక్కలు చూపించింది. ఓ ప్రేమ జంట రక్షణ కోసం జూలూరుపాడు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న యువతి యువకుడు బంధువులు పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. ఖాకీలు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగానే ఒక్కసారిగా ఠానాలో పరస్పరం గొడవకు దిగారు. సర్ది చెప్పడానికి ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. ఏకంగా పోలీసుల ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేశారు. చెప్పులు విసిరి నానా రచ్చ చేశారు. చూస్తుండగానే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎస్పీ రెహమాన్ సీన్లోకి వచ్చాక ఇరు వర్గాలను చెదరగొట్టి సిచ్యువేషన్ కంట్రోల్ చేశారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ట్రైబల్ కానో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలో 10 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ డిప్యూటీ సెక్రటరీ గణేష్ నాగరాజన్ ఈ పోటీలను ప్రారంభించారు. తెలంగాణలో తొలిసారిగా నిర్వహిస్తున్న ట్రైబల్ కానో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ కు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందన్నారు. జాతీయ స్థాయిలో ఛాంపియన్షిప్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుందని సాట్స్ కోచ్ రామకృష్ణ తెలిపారు. అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న నిరుపేద గిరిజన బిడ్డలను చేరదీసి వారిని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి 2022 నుంచి ఇప్పటి వరకు ప్రజలు 3000 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారని ప్రకటించారు రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా. ఆలయ నిర్మాణ ప్రాజెక్టు అంచనా వ్యయం 1800 కోట్లు. ఇప్పటి వరకు 1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు నృపేంద్ర మిశ్రా. మిగిలిన నిధులను ఆలయం అంతర్గత సదుపాయాలు, మ్యూజియం, అతిథి గృహాలు, యాత్రికుల సౌకర్యాల ఏర్పాటుకు వినియోగిస్తామన్నారు. నవంబర్ 25న అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు నృపేంద్ర మిశ్రా. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ వేడుకకు 8,000 మంది దాతలను ఆహ్వానిస్తున్నామన్నారు. హైదరాబాద్ ఉప్పల్లో మూసీ పరివాహక ప్రాంతం కుర్మానగర్ లో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుపై స్థానికులు కన్నెర్ర చేశారు. 3 కాలనీల మధ్య ప్లాంట్ పెట్టి ప్రజారోగ్యంతో చెలగాటమాడొద్దని నినాదాలు చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకోకుండా పోలీస్ బలగాలను మోహరించి పనులు చేయిస్తున్నారని అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులకు, అరెస్టులకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్లాంట్ ఏర్పాటు చేస్తే తమకు అనేక సమస్యలు వస్తాయని వాపోయారు. ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు నిరసనగా 3 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇన్కమ్ ట్యాక్స్ గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సిబిఎస్ఈ బోర్డు వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఆదాయ పన్ను అంటే ఏంటి, ఎవరు ఐటీ పరిధిలోకి వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ దేశాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి బేసిక్స్ విద్యార్థులకు అర్థమయ్యేలా మోటు పత్తు కామిక్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా 8 భాషల్లో ఈ సిరీస్ ను రూపొందించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఐటీ డిపార్ట్మెంట్ రూపొందించిన వెబ్సైట్ లో మోటు పత్తు కామిక్ బుక్స్ ను చూడొచ్చు. పన్ను చెల్లించడం బాధ్యత అనే సందేశాన్ని ఈ కామిక్ సిరీస్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. దొంగలతో దోస్తీ చేసిన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ ను కారు హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఓ చీటింగ్ కేసులో నిందితులను ముంబై నుండి తీసుకువచ్చి డబ్బులు తీసుకుని వదిలేశాడని శ్రీకాంత్ పై అభియోగాలున్నాయి. నిందితులు తీసుకున్న డబ్బులు శ్రీకాంత్ కొందరు అధికారులకు వాటాలిచ్చాడనే మ్యాటర్ కూడా తెరపైకి వచ్చింది. చీటింగ్ కేసులో ఉన్న నిందితుల నుంచి పైసా వసూలు వ్యవహారంలో శ్రీకాంత్ తో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో తేల్చాలని విచారణకు ఆదేశించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఈ అంశంపై టాస్క్ ఫోర్స్ అధికారులతో సిపి సజ్జనార్ రివ్యూ నిర్వహించారు.